మంచి సంగీతం విన్న గాడిదకు ఆవేశం వచ్చింది. ఎక్కడ నుంచి ఈ మధురమైన సంగీతం? ఎవరిది పాడేది? గాడిద సంగీతం వినిపించే వైపు వెళ్ళే. ఓ, ఇతనేనా గాయకుడు? గాడిదకు తూనీగ మీద అసూయ కలిగి, నీవు ఎంతగా పాడుతున్నావో, ఏమిటో నీ పాటకు ఉన్న రహస్యం? మేము జన్మతః పాడేవారము. అప్పుడు గాడిద తన గొంతు గురించి ప్రసంగించే. నేను కూడా బాగా పాడేతను. నా పాట అందరికీ ఇష్టమే. మా తండ్రి తాతగారు పెద్ద గాయకులే. ఇంతసేపు చెట్టిన గాడిద పాట పాడ ఆరంభించే. ఎట్లాగుంది నా పాట? చాలా బాగుంది. గొంతులో చిన్న తప్పుంది. అవునా? గొంతు బాగుండుట కోసం మీరు ఏమి చేస్తారు? అప్పుడు వివరంగా తుమ్మెదలు చెప్పే. మేము పువ్వుల మీద ఉన్న చల్లటి నీటిని మాత్రం సేవిస్తాము. అందువలనే మా గొంతు బాగుంటుంది. మందబుద్ధి గాడిద తుమ్మెద మాటలను విశ్వసించే. నా గొంతు బాగుండాలి, పెద్ద గాయకుడు అవ్వాలి. అది చల్లటి నీటిని సేవింప ఆరంభించే. ఎక్కువగా సేవించుట వల్ల గొంతు పోయింది. అర్హత లేని వారి బుద్ధి ఇలాగే ఉంటుంది. మంచి సంగీతం విన్న గాడిదకు ఆవేశం వచ్చింది. ఎక్కడ నుంచి ఈ మధురమైన సంగీతం? ఎవరిది పాడేది? గాడిద సంగీతం వినిపించే వైపు వెళ్ళే. ఓ, ఇతనేనా గాయకుడు? గాడిదకు తూనీగ మీద అసూయ కలిగి, నీవు ఎంతగా పాడుతున్నావో, ఏమిటో నీ పాటకు ఉన్న రహస్యం? మేము జన్మతః పాడేవారము. అప్పుడు గాడిద తన గొంతు గురించి ప్రసంగించే. నేను కూడా బాగా పాడేతను. నా పాట అందరికీ ఇష్టమే. మా తండ్రి తాతగారు పెద్ద గాయకులే. ఇంతసేపు చెట్టిన గాడిద పాట పాడ ఆరంభించే. ఎట్లాగుంది నా పాట? చాలా బాగుంది. గొంతులో చిన్న తప్పుంది. అవునా? గొంతు బాగుండుట కోసం మీరు ఏమి చేస్తారు? అప్పుడు వివరంగా తుమ్మెదలు చెప్పే. మేము పువ్వుల మీద ఉన్న చల్లటి నీటిని మాత్రం సేవిస్తాము. అందువలనే మా గొంతు బాగుంటుంది. మందబుద్ధి గాడిద తుమ్మెద మాటలను విశ్వసించే. నా గొంతు బాగుండాలి, పెద్ద గాయకుడు అవ్వాలి. అది చల్లటి నీటిని సేవింప ఆరంభించే. ఎక్కువగా సేవించుట వల్ల గొంతు పోయింది. అర్హత లేని వారి బుద్ధి ఇలాగే ఉంటుంది.